శ్రీమాత్రే నమస్కారం. నేను పండిట్ సూర్యప్రకాష్ మాట్లాడుతున్నాను. ఈరోజు 9 మే 2026 శనివారం మేషరాశి వారికి ఒక ప్రత్యేకమైన రోజు. మీ లగ్నంలో అంటే మొదటి భావంలో సూర్యుడు మరియు బుధుడు కలిసి బుధాదిత్య యోగాన్ని ఏర్పరుస్తున్నారు. ఈ యోగం అంటే బుద్ధి మరియు నాయకత్వ శక్తి రెండూ కలిసి పనిచేసే అద్భుతమైన కాంబినేషన్. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలు చాలా తీక్షణంగా ఉంటాయి. మీ మాటలకు ఎక్కువ బలం వస్తుంది, కానీ ఒక జాగ్రత్త అవసరం. బుధుడు సూర్యునికి చాలా దగ్గరగా ఉన్నందున అస్తంగతమవుతాడు. అంటే బుధుని శక్తి కొంత బలహీనపడుతుంది. కాబట్టి ఆవేశంలో మాట్లాడకుండా ఆలోచించి మాట్లాడండి. ముఖ్యమైన ఈమెయిల్స్ లేదా ఒప్పందాలు పంపే ముందు 2 సార్లు చదవండి. ఈరోజు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉన్నాడు. ఈ నక్షత్రం వినడం మరియు నేర్చుకోవడానికి సంబంధించినది. కాబట్టి ఈరోజు మీరు ఎక్కువగా మాట్లాడే బదులు వినండి. అప్పుడు మీకు కొత్త అవకాశాలు కనిపిస్తాయి. మీ అదృష్ట సంఖ్య 7, నీలం రంగు ధరిస్తే శని భగవానుని అనుగ్రహం లభిస్తుంది. శనివారం శనిదేవుని రోజు కాబట్టి నువ్వుల నూనె దీపం వెలిగించడం చాలా మంచిది. నిన్న మా అంచనా మీకు సరిగ్గా ఉందా? కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. చివరగా ఓం శనైశ్చరాయ నమః అని 3 సార్లు పఠించండి. శని భగవానుడు మీకు ధైర్యం మరియు క్రమశిక్షణ ప్రసాదిస్తాడు. శుభం కలుగుగాక.